ఓం నమో వెంకటేశాయ. రాజు చేతిలో ఏడుస్తూ ఉన్న బాలకుడైన వెంకటేశ్వరరాయలు ముఖం సంతోషంతో వెడల్పు కాగా కండ్లు చారడేసి చేసుకొని శ్రీనివాస ప్రభు విగ్రహం వైపు తిరిగి ఏడ్పు మాడి ముద్దుగా నవ్వుతూ తన చిట్టి చేతులు తలపైకి ఎత్తి గోవిందా అంటూ జేజేలు పెట్టి కళ్ళు రెప్పవాల్చకుండా అపరిమితమైన ఆనందంతో స్వామిని దర్శిస్తూ ఉండిపోయాడు. ఈ పరమాశ్చర్యం గమనించిన అర్చక స్వాములు, ఆలయాధికారులు, ప్రజలు గమనించి ఆ పిల్లవానికి అంత పసివయసులోనే ఇంతటి హరిభక్తి ఎక్కడదా అని ఆశ్చర్యంతో ఆనంద బాష్పాలు కారి తన్మయులై చూశారు. భూపతి మహారాజు స్వామికి పూజాధికములు సమర్పించి ఘనమైన కానుకలెన్నో శ్రీవారికి సమర్పించి బాలకుడు భగవంతునికి పరమభక్తుడని గ్రహించి ఆనందించాడు. అప్పుడు ఆ పసిబిడ్డడు ఏడుపు ఆపి శ్రీనివాసుని సన్నిధానంలో తనను కిందకు దింపమని ఆనందంతో కేరింతలు కొట్టాడు. అది చూసి ఆలయంలోని అర్చక స్వాములందరూ ఇంత పసిబాలుడికి అంతటి హరిభక్తి ఎలా అందుకున్నది అని ఆశ్చర్యంతో ఆనంద బాష్పములు రాలగా తన్మయులై నుంచున్నారు. అలా స్వామి దర్శనం చేసుకొని భూపతి మహారాజు పూజాధికములు పూర్తి చేసి తన పిల్లవాని భక్తిని గురించి తెలుసుకున్నవాడై పరమానందంతో ఇంటికి చేరాడు. అప్పటి నుంచి పిల్లవాడు ఎప్పుడు శ్రీనివాస ప్రభువును చూడాలని బెంగపెట్టుకొని మారాం చేసినా స్వామి దర్శనం చేయించగానే ఏడ్పు మాని శ్రీవారి వైపే చిరునవ్వుతో చూస్తూ ఆనంద బాష్పాలు రాల్చేవాడు. క్రమంగా వెంకటేశ్వరరాయలు శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి పెద్దవాడై బాలునితో పాటు సర్వకాలములయందు శ్రీనివాసుని కీర్తిస్తే గాని ఏడుపు మానకుండా, శ్రీనివాసుని కథను చెబితే కాని తల్లి దగ్గర బువ్వ తినకుండా ఎల్లవేళలా శ్రీ వెంకటేశ్వర ప్రభువు మీదే పూర్తి ధ్యాస పెట్టుకొని పెరిగినాడు. రాజగురువులు బాలునికి సమస్తమైన రాజోచిత విద్యలు నేర్పించారు. రాజకుమారుడైన వెంకటపతి అన్ని విద్యలలోనూ ఆరితేరి సమస్త సద్గుణములతోనూ యువకుడై పూర్ణచంద్రుని వలె 16 కళలతోనూ వెలిగి భక్తి చంద్రునిలా వెలుగొందాడు. మహారాజు కుమారునికి వివాహం జరిపించి సమస్త రాజప్రపంచము మెచ్చుకునేలా రాజకుమారునికి పట్టాభిషేక ముహూర్తం సమీపించింది. సకల దేశాల రాజులు, పండితులు, సాధు సత్పురుషులు, మునీశ్వరులు, పురజనులతో సహా నిండిన రాజసభలో రాజకుమారుడైన వెంకటేశ్వరరాయలు అకస్మాత్తుగా లేచి